ఇంకో పక్కన పట్టణ ప్రాంతాల్లో గుంతలు లేని రోడ్లు ఇప్పుడు మెషిన్లు కూడా పెడుతున్నాం. మళ్ళీ అంత మునుపు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలే, రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, జలాశయాలు మారిగా తయారైనాయి. మనం చేపలు కూడా పండించుకున్నాం ఆ రోజు ఉండే రోడ్లలో. ఇప్పుడు చేపలు పండించడానికి వీలు లేదు, ఎక్కడ కూడా పాఠం లేదు, గుంతలు లేని రోడ్లుంటాయి. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, ఎక్కడ గుంత పడినా మా అధికారులను వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ 6.33% బాగుంది పట్టణ ప్రాంతాల్లో. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, బాగా చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. అదే మరి పంచాయతీరాజ్ ఇంటింటికి వచ్చి చెత్త తీసుకోవడం, దాన్ని తీసి కాంపోస్ట్గా తయారు చేయడం, స్వచ్ఛ రథాలను పంపించడం, మీకు మీ దగ్గర పనికిరాని వస్తువులు తీసుకొని తిరిగి మీకు అందరికీ నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఊరికే అయిపోతాయనుకుంటారు మీరు. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టిపోయారు. అప్పుడు చెత్త మీద పన్నేశారు. ఇప్పుడు మేమేదో చెత్త మీద పన్నేస్తామంటున్నారు. చెత్త మీద పన్ను వేసే సమస్య లేదు. ప్రతి ఒక్క గ్రామాన్ని, ప్రతి ఒక్క ఇంటిని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత, చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఇక్కడ 5.5% రాష్ట్రానికంటే మెరుగ్గా ఉన్నారు. నేను పంచాయతీ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ట్యాక్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా జిల్లాలో బాగానే చేస్తున్నారు. 5% మెరుగ్గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిఎస్హెచ్ ఇక్కడ 4.78% బెటర్గా ఉన్నాయి. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన హాస్పిటల్స్ ఉన్నాయి. పిఎస్సి, ఇంకో పక్క యూపీఎస్సి, అది కూడా 2.11% ఉంది. మొత్తం టీం అంతా రావాలి, హెల్త్ టీం. వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తొందరలోనే ఆగస్టు 15 రోజు లోపలనే మీ అందరికీ సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. మెడికల్ హెల్త్ రికార్డు తీసుకొస్తాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందజేసే బాధ్యత, మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తాం. ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ దగ్గరికి వెయిట్ చేసే పని లేకుండా ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి కరెక్ట్ టైంకి పోయి తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. మెరుగైన కొత్త పద్ధతులన్నీ తీసుకొస్తాం. తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవడానికి మీ అందరికీ ఈ కార్యక్రమం వస్తుంది. అందరికీ 2,50,000 రూపాయలతో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా. దానిపైన ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది. అల్టిమేట్గా పేదవాళ్ళ కోసం 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో కూడా అవేర్నెస్ రావాలి. నేను 20 లక్షలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 1000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు తినేసి కెమికల్గా అందింటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకో పక్క అనారోగ్యం పాలై ఆపరేషన్లు చేసుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి మంచి శరీరాన్ని మనమే కట్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఏదేమైనా ఆ ప్రోగ్రాం మళ్ళా వస్తా, నేను మీలో చైతన్యం తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ బాగా పనిచేస్తున్నారు కాబట్టి గట్టిగా అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లు 5% మెరుగ్గా ఉన్నాయి స్టేట్ కంటే.
వారిని గట్టిగా అభినందిస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరిగా బస్సులు రన్ చేయడంలో కూడా 0.68% మెరుగ్గా ఉన్నారు. అంటే మొత్తం జిల్లాలో 75.35% సాటిస్ఫాక్షన్ ఉంది. అది 80-90కి పెంచాలి. ఆర్టీసీ కూడా దీనికి పనిచేయాలి. గట్టిగా ఆర్టీసీ సిబ్బంది మా ఆడబిడ్డలకు నేను ఉచిత బస్సు ఇస్తే దాన్ని కూడా సక్రమంగా బ్రహ్మాండంగా పనిచేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు తెప్పిస్తున్నాం. వచ్చే బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. వెస్ట్ గోదావరి జిల్లా నాకు ఐడియా ఉంది. ఈ జిల్లా ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఏసీ బస్సులు వస్తే దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి మీ అందరికీ మైక్ తీసుకుని చెప్పు. మైక్ ఆల్రెడీ భీమవరం డిపోకి 50 ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. అది సార్ యొక్క సలవే. అలాగే నరసాపురం డిపోకి 50. ఇవి కార్యాచరణ అతి తొందరలో జరుగుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అతి సామాన్య మానవుడు కూడా ఏసీ బస్సులో ట్రావెల్ చేయాలనే సార్ యొక్క సంకల్పానికి కార్యాచరణ రూపం ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచే దీనికి ప్రారంభిస్తున్నాం. ఏదైనా సాధ్యం. మీలో ఒకటి ఉండాలి. మళ్ళా వైకుంఠపాళి రాకూడదు. నేను పైకి తీసుకుపోవడం, ఎవడో వచ్చి ఏదో చెప్తే మీరు నమ్మడం, దాంతో మళ్ళీ మోసపోవడం, మళ్ళా కిందికి రావడం, మళ్ళా పైకి తీసుకుపోవడం. అట్లా కాకుండా మనం కానీ స్టడీగా పోతే అన్ని సాధ్యం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అదే మరిగా రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ వాళ్ళందరూ రావాలి. ముగ్గురు ఆల్ వెల్ఫేర్ అందరూ రావాలి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 4.7% స్టేట్ కంటే బెటర్గా ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ 4% బెటర్గా ఉంది. అదే సమయంలో మిగిలిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2.68% బెటర్గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని బెటర్గా ఉన్నాయి. వాళ్ళని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. స్కోప్ అయితే ఉంది. మీరు పేద పిల్లలకు సరైన భోజనం పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మీకు అందరికీ ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో బయోడైవర్సిటీ పార్క్ కానీ నెట్ జీరో కాన్సెప్ట్ కూడా ఇచ్చాం. అవన్నీ కూడా మీరు చేసి నీట్గా చేయాలి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు వీధి దీపాలు, పంచాయతీరాజ్ 70% వచ్చింది. రాష్ట్రానికంటే 4.6% అదనంగా వచ్చింది. వాళ్ళని నేను అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓకే, గుడ్. దెన్ ఇసుక విషయంలో ఇక్కడే గోదావరి ఉంది. ఉచిత ఇసుక ఇచ్చాం. దీన్ని సమర్థవంతంగా రన్ చేసుకునేదానికి ఇక్కడ 4.5% ఎక్కువ వచ్చింది. కానీ 4.5% చాలదు, ఇంకా బాగా చేయాలి. 76% పాజిటివ్గా ఉన్నారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇక్కడ రాష్ట్రానికంటే 4.54 ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఓకే ఓకే తమ్ముడు. రిజిస్ట్రేషన్ స్టాంప్స్, మన భూముల రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇది 4.27% బెటర్గా ఉంది స్టేట్ కంటే. ఇక్కడ రాబోయే రోజులు నేను కొన్ని ఆలోచిస్తున్నా. రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా చేస్తే ఏంటని. భూ రికార్డ్స్ అన్నీ అయిపోతే
ఆటోమేటిక్గా మనం చేసే అవకాశాలు కూడా వస్తాయి. ఏం చేయాలో ఆలోచిస్తాం, మార్పులు తీసుకొస్తాం. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. అదే మరిగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన దాడులు కానీ నేరాలు కానీ 3.56% బెటర్గా ఉంది. ఇంకో పక్క గంజాయి 2.84% బెటర్గా ఉంది. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకొని నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఎవరైనా కానీ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ కానీ లేకపోతే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం కానీ ఏదైనా చేస్తే మాత్రం అదే చివరి రోజు. ఇప్పటికే అది నిరూపించాం. ఎవడు సాహసం చేసినా వదిలిపెట్టనని మరొకసారి ఆచంట సభలో హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ మా.